అనేటటువంటిదని మీరు ఒకసారి నరసింహరావు గారు ఏనండి ఒకసారి చెప్పండి. ప్రభుత్వం పారదర్శకతగా ఉంది. అటువంటి తప్పుడు నివేదికలతోటి పర్మిషన్లు పెట్టి ఆ కంపెనీ ఉంటే కంపల్సరిగా అటువంటి కంపెనీకి పర్మిషన్లు ఎవరు అటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రతిదీ ట్రాన్స్పరెన్సీగా ఉంది. దేర్ ఇస్ నో ఎనీ సీక్రెట్. అటువంటి విషయాలు ఏమన్నా ఉంటే మీరు ఒక కంప్లైంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తున్నాను. మీరు అదే మాట మీద ఉండండి. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావనండి మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా పర్మిషన్లు గానీ ఇవి గానీ అట్లలో అంటే సార్ అక్కడ హ్యాచరీస్ ఉన్నాయి అని తెలిసి విలేజెస్ ఉన్నాయని తెలిసి నష్టపరిహారం ఇవ్వకపోయినా పర్వాలేదు అని తెలిసే ఇటువంటి పర్మిషన్ ఇచ్చారా? అయితే వాళ్ళు అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు గివే కంప్లైంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ అవన్నీ అట్లా కాదండి. మీరు అక్కడ తెలిసి మాట్లాడుతున్నారు. అక్కడ హ్యాచరీలు ఉన్నాయా లేవా వర్మ గారు మీరు చెప్పండి. తర్వాత అక్కడ పంపాదిపేటకి 100 మీటర్ల దూరంలోనే ఉందా లేదా మీరు చెప్పండి. మీరు నేను టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు కదండి. ఇప్పుడు మనం టెక్నికల్ ఎక్స్పర్ట్ అయితే మనం డెసిషన్ చెప్పగలం. కాదండి, వాళ్ళు దరఖాస్తు చేశారు. 100 మీటర్లలో పంపాదిపేట ఉన్నదా లేదా. రెండోది అక్కడ నరసింహారావు గారు ఒక 1 మినిట్ ప్లీజ్ బి ఆన్ లైన్. వర్మ గారు మీరు చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం పారదర్శకతగా ఉంది. ఎవరో చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్పేసి తప్పుడు విధంగా డ్రాయింగ్స్ చూపించారంటే పొల్యూషన్ బోర్డుకి ఒక ప్రొసీజర్ ఉంది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ అనుగుణంగా వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఉంటే కరెక్ట్, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అది తెలుగుదేశం ప్రభుత్వం పారదర్శకత. అది మీరు నేను అనుకోవడం కాదు కదా. అటువంటిది ఏదైనా ఉంటే మీరు ఇంకో ఏ విధంగా ఉందని ఒక లెటర్ ఇచ్చారనుకోండి, దాని మీద వాళ్ళు చూస్తారు. అది నేను చెప్పేది. ఓకే నరసింహారావు గారు, తెలుగుదేశం ప్రభుత్వమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా నేను మాట్లాడలేదు. మీరు అక్కడ గతంలో ప్రజానాయకులుగా ఉన్నారు. నేను చెప్పిన విషయాలు వాస్తవా కాదా మీరు చెప్పండి. మీరు పారదర్శకంగా మీ ప్రభుత్వం ఉందా లేదనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. మీరు ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి. మీరు నేను కాదు నిర్ణయించుకోవాల్సింది. అవును కరెక్ట్. నేను చెప్పేది ఏనండి సార్, మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నానండి. చెప్పండి. వాళ్ళు కరెక్ట్ గా పెట్టారా కరెక్ట్ గా పెట్టలేదా పర్మిషన్ అనేది చూడవలసింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అది నాకైతే తెలియదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు చెప్పిన దాన్ని బట్టి అది నిజమా కాదా కరెక్ట్ అని నేను కూడా ఎంక్వైరీ చేస్తా. అంతేగాని 500 ఎకరాలు దీని మీద కోర్టు ఇంతకు ముందు స్టే ఇచ్చింది. కొంతమంది రైతులు కోర్టుకు వెళ్లారు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్నాపు సిమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్నర్. జగన్మోహన్ రెడ్డి గారు డెల్టా రిఫైనరీస్ అని చెప్పి అక్కడ కొన్నారు ల్యాండ్. అది కూడా ఎస్ఐల్ ల్యాండ్ కొన్నారు. వర్మ గారు, రాజకీయ కోణం కాసేపు పక్కన పెడితే ప్రజల హలో 2,000 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ని ఆయన ఇండస్ట్రీ పెడదామని ప్రపోజల్ పెడితే రాజశేఖర రెడ్డి గారు 2,000 ఎకరాలు తీసుకెళ్లి ఏపీఐసీసీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఏపీఐసీసీకి ట్రాన్స్ఫర్ చేసి అలాట్మెంట్ చేసి నరసింహారావు గారు ఎవరో ఒకరే సార్ ప్లీజ్ ఎవరో ఒకరే మాట్లాడండి. క్లారిటీ లేదు. మీ వాదనలు మీ వైపే ఉన్నాయి. ఎవరో ఒకరు మాత్రమే మాట్లాడండి. వర్మ గారు, వైఎస్ఆర్ పార్టీ డైరెక్టెడ్ బై జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. చాలా మంది కూడా కొంతమందిని కూడా వాళ్ళు ఆపరేట్ చేసుకొని చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం అక్కడ పొల్యూషన్ ఫ్రీ జోన్ కింద అంటే జీరో డిశ్చార్జ్ అని చెప్పి ఒక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ కింద వాళ్ళు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చింది. ఆ జీరో డిశ్చార్జ్ టెక్నాలజీలో కరెక్ట్ గా లేదనుకుంటే కావాల్సిన చర్యలు తీసుకుంటారు. మీరు అడిగిన ప్రశ్నకి అక్కడ తప్పుడు విధంగా పర్మిషన్ కి అప్లై చేశారన్నా సరే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ విధానం తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. అది నరసింహారావు గారు మీరు చెప్పండి. చాలా పారదర్శకంగా ఉంది. రాజకీయ కోణంలోనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ ఎటువంటి కాలుష్యం లేదు. ఆ పొల్యూషన్ బోర్డు కూడా జీరో డిశ్చార్జ్ అని చెప్పి ఇచ్చిందని చెప్పేసి వర్మ గారు చెప్తున్నారు. మీరు చెప్పండి. అది ఎలాంటిది లేదమ్మా. దీనికి సంబంధించి అది జీరో, అది ఒక బల్క్ డ్రగ్ తయారు చేసేది. దాని గురించి వర్మ గారికి తెలుసుండాలి. ఆల్రెడీ భీముల దగ్గర చిప్పాలలో ఏం జరిగిందో, అక్కడ ప్రజలు అక్కడ నీరు ఎలా కలుషితమైందో, దానిలో ఎంత విడుదల చేస్తుందో అవన్నీ వర్మ గారికి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. కాబట్టే ఈ రోజు విదేశాల్లో ఇటువంటి బల్క్ డ్రగ్ ని అలౌ చేయట్లా. వాళ్ళు
వాళ్ళు ఈ ప్రాసెస్ చేసిన రా మెటీరియల్ మాత్రమే వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు. అది మనలాంటి దేశాల్లో ఈ బల్క్ డ్రగ్ను తయారు చేపిస్తున్నారు. మన కర్మ అది. దానికి ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నారు. ఇది ప్రమాదకరం అని చెప్పేసి అనేది నేను అడిగే సూటి ప్రశ్న. 12,000 మందికి 14,000 మందికి పని పోగొట్టి 1,200 మందికి ఇవ్వటం ఉపాధి. అక్కడ జీడి మామిడి తోటలు, సపోటా తోటలు, కొబ్బరి తోటలు వేసుకున్నటువంటి ఆ రైతుల్ని బలవంతంగా ఖాళీ చేయించి వాళ్ళని ఆ భూముల నుంచి వెళ్ళగొట్టడం అది అభివృద్ధి అవుతుందా? ఏమిటి అభివృద్ధి అనేది? రెండోది, అక్కడ మేడం గారు ఆ ప్రాంతంలో వాటర్, ఈ RO వాటర్ అనేది క్యాన్లు తిరగవు. గ్రౌండ్ వాటర్ 15 అడుగుల్లో ఉంటుంది. చాలా మంచినీళ్ళు వస్తాయి. ఆ మంచినీళ్ళే తాగుతున్నారు. ఇంటికి ఒక బోర్ ఉంటుంది. అసలు మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే వాటర్ క్యాన్లు, జీపులు తిరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో ప్రజలు స్వచ్ఛమైన మంచినీరు, భూగర్భ జలాలనే తాగుతున్నారు. అలాంటి చోట తీసుకెళ్లి ఈ యూనిట్ ని పెట్టడం ద్వారా ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనేటటువంటిది ఉన్నటువంటి. అందుకే రైతులు వ్యతిరేకిస్తారు. వృత్తులు పోతాయి, మత్స్యకారులు వృత్తి పోతుంది అక్కడ. ఇది వాస్తవం. దీన్ని ఎలా కాదని చెప్పగలరు వర్మ గారు కానీ మరొకరు కానీ? దీన్ని ప్రత్యామ్నాయం ఆలోచించండి. వర్మ గారు, ఓకే, కాల్ మేబీ డ్రాప్ అయింది. నరసింహారావు గారు చెప్పండి మేడం. అంటే అక్కడ ఉన్నటువంటి తొడంగి మండలంలో కూడా 2 రకాల వాయిస్లు వినిపిస్తున్నాయి. కొందరేమో కావాలని, కొందరేమో వద్దని కూడా వినిపిస్తున్నాయి అంటున్నారు. దీనికి సంబంధించి చెప్పండి. కావాలని వద్దని అది అన్ని చోట్ల ఉంటుందమ్మా. కానీ ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ మొత్తం రైతులు ఇంతకు ముందు అందరూ కూడా అధికార పార్టీ బలపరిచినటువంటి వాళ్లే. అక్కడ ఉన్నటువంటి యనమల సోదరులకి అత్యంత నమ్మకమైన మనుషులే వీళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ విషయం వచ్చిన తర్వాత వాళ్ళందరూ అక్కడ రాజకీయ నాయకులకు చెప్పుకున్నారు, మాకు ఇది ప్రమాదమయ్యా అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు పట్టించుకోకపోతే జనం స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చారు తప్ప దాని వెనక ఎలాంటి రాజకీయం ప్రయోజనం లేదు. వాళ్ళ ప్రయోజనం వల్ల వాళ్ళ భూమి, వాళ్ళ నీరు, వాళ్ళ వృత్తి, దీనికోసం తప్ప దీంట్లో అసలు రాజకీయ ప్రయోజనం. ఆ తర్వాత జనం రోడ్డు ఎక్కిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వెళ్తే మద్దతు ఇస్తాయి దానికి సంబంధించి. కానీ ఇప్పుడు ఇంకొక పేరు చెప్పి దీన్ని బలపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దు. అక్కడ రెండో వాయిస్ వినపడుతుంది అంటారు. అది అన్ని రకాల బ్రోకర్లు ఉంటారు. దీని ద్వారా లబ్ధి పొందేటటువంటి వాళ్ళని ప్రలోభ పెట్టి కొంతమందిని తీసుకోవచ్చు. కానీ ఈరోజు రైతులు అందరూ ముక్త కంఠంతో ఈ 505 ఎకరాల్లో 28 ఎకరాలు తప్ప మిగతా భూముల రైతులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దాని న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధపడుతున్నారు. అక్కడ దివీస్ నిర్మాణం జరపడానికి అంగీకరించేటటువంటి సమస్య లేదని ముక్త కంఠంతో జనం ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు బ్రోకర్లు, కొంతమంది బ్రోకర్లను దృష్టిలో పెట్టుకుని దాని మీద రెండో ఒపీనియన్ ఉంది అని చెప్పేసి అనేది మనం ఫ్లోట్ చేయాల్సినటువంటి అవసరం లేదు మేడం. ఓకే, నరసింహారావు గారు, మీరు ప్లీజ్ బీ ఆన్ లైన్. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని కోన ప్రాంతం అందాలకు నెలవు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు దివీస్ ల్యాబొరేటరీస్ భారీ పరిశ్రమను నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆ ప్రాంతంలో కలకలం రేపుతున్నాయి. గొర్రెల కాపరులు, మత్స్యకారులు, వ్యవసాయ కూలీలు బీదాబిక్కి ఉండే ప్రాంతం నేడు రాజకీయాలతో రగిలిపోతోంది. నరసింహారావు గారు, మనతో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి రాజా గారు. రాజా గారు, హలో రాజా గారు, వినిపిస్తోందా? చెప్పండి. దివీస్ ల్యాబొరేటరీ తొడంగిలో నిర్మించాలని అనుకుంటున్నటువంటి దివీస్ ల్యాబొరేటరీ గురించి మీరు ఏం చెప్తారు? అక్కడ ఎటువంటి కాలుష్యం ఉండదు, 0 డిశ్చార్జ్ అని చెప్తున్నారు. పొల్యూషన్ బోర్డ్ నామ్స్ చూడండి కావాలంటే అని చెప్పేసి అధికార పక్షం చెప్తోంది. మరి మీరేం చెప్తారు? దివీస్ ల్యాబ్ ఉంటే నష్టమా? ఓకే, మా ఒక మాట నేను చెప్తాను. ఇంతకు ముందే ఇప్పుడే నేను టీవీ ఫాలో అయ్యాను. మీరు అన్నారు అక్కడ 2 ఒపీనియన్స్ ఉన్నాయి, కావాలని ఒపీనియన్ ఉంది, వద్దని ఒపీనియన్ ఉంది అని చెప్పేసి మీరు అన్నారు. అమ్మా, అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళని కావాలి అని చెప్పి, మాకు ఇది కావాలి అని చెప్పి ఆ లోకల్ చుట్టుపక్కల ఒక 9 విలేజెస్ ఉన్నారు. ఒక్కరు వచ్చినా సరే మేము ఆందోళన నిర్మించుకుంటామమ్మా, మాకు ఈ ల్యాబొరేటరీ కావాలని లోకల్ రైతు ఒక్కరు వచ్చి అడిగినా సరే. అంటే యనమల రామకృష్ణుడు తమ్ముడు, లేకపోతే యనమల రామకృష్ణుడు శిష్యుడు వర్మ ఉన్నాడు పిఠాపురం ఎమ్మెల్యే, వాళ్ళ ముగ్గురు కాదు. అంటే వీళ్ళ ముగ్గురు ఎలక్షన్ లో తిరుగుతూ చంద్రబాబు నాయుడుతో సహా కలిపి అవన్నీ దున్నుతాయి, ఈ భూ అంతా మేము పంచిపెట్టేస్తాం, మీ ఇంటికి పెద్ద కొడుకు లాంటి అని చెప్పి ఏడుస్తా ఏరియా అంతా తిరిగారు వీళ్ళందరూ. ప్రజలు వీళ్ళు తిరస్కరిస్తారన్న భయంతో.
అమ్మ ఇంకొక మాట చెప్తున్నాను, దివీస్ వరకు వచ్చేసరికి త్రూఅవుట్ ఇండియాలోనే ఆక్వా ఫుడ్ కల్చర్ లో #1 ప్రొడక్షన్ ఏరియా ఇప్పుడు ఏదైతే దివీస్ ఫ్యాక్టరీ పెడుతున్నారో ఆ ఏరియాలో ఉంది. అంటే సంవత్సరానికి 36,000 కోట్ల ఇన్కమ్, అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ వచ్చే ఏరియా అది. అక్కడ తీసుకొచ్చి ముఖ్యమంత్రి బంధువు తాలూకు ఈ పరిశ్రమ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే. రాజా గారు, మనతో పాటు మాట్లాడడానికి దివీస్ ప్రతినిధి సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు చెప్పండి, దీంతో కాలుష్యం వెదజల్లుతుంది, అక్కడ ఉన్నటువంటి గ్రామాలు కాలుష్య కాసారంలో చిక్కుకుంటాయి, ప్రజలు తీవ్ర అనారోగ్య బారిన పడతారు, ఒకవైపు ఉపాధి కూడా పోతుంది, అక్కడ హ్యాచరీస్ అన్ని నాశనం అయిపోతాయని చెప్పేసి అక్కడ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం అవుతోంది. 2 నెలలుగా 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఉద్రిక్తంగా ఉంది. మరి మీరు దివీస్ కంపెనీ గురించి మీరు ఏం చెప్తారు? ఇది లేనిపోని అపోహలు ఎక్కువ ఉన్నాయమ్మా. దీంట్లో ప్రస్తుతం ఏంటంటే దివీస్ కంపెనీ పెట్టినందువల్ల ఇప్పుడు టెక్నాలజీలో లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చినాయమ్మా. లేటెస్ట్ టెక్నాలజీలో లేటెస్ట్ సిస్టమ్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా వచ్చినాయి. దివీస్ కంపెనీ పెట్టడం వల్ల ఎంతో వస్తుంది, పొల్యూషన్ అయిపోతుంది, ఇదంతా కూడా లేనిపోని అపోహలు కొంతమంది సృష్టించి దీన్ని ఇచ్చేస్తున్నారు తప్పితే యాక్చువల్ గా ఏ విధమైన ఇది ఉండదమ్మా. ఇదే విధమైన ఫ్యాక్టరీస్ మనకి శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు కూడా కోస్ట్ లో నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీస్ అన్ని కూడా రన్ అవుతున్నాయమ్మా, చక్కగా రన్ అవుతున్నాయి. నేను కూడా ఇంతకుముందు వేరే ఫార్మాస్యూటికల్ కంపెనీలో కూడా చేశాను. చేసినప్పుడు కూడా ఆ కంపెనీస్ లో కూడా ఉన్న సిస్టమ్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండేయమ్మా. మిగిలిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ మేము చెప్పడం జరిగింది. వీళ్ళని చాలా ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేశాం మేము. అందరినీ కూడా కొంతమంది విలేజెస్ ని తీసుకెళ్లి ఫ్యాక్టరీ ఎలా ఉంది, ఫ్యాక్టరీ వాతావరణం ఎలా ఉంది అనేది కూడా మేము చూపెట్టడం జరిగింది. ఫ్యాక్టరీ లోపల నుంచి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి చిప్పాడు తీసుకెళ్ళి ఇక్కడ చౌటప్పలు తీసుకెళ్ళడం జరిగిందమ్మా. చౌటప్పల్లో మా ఫ్యాక్టరీ వాతావరణం ఎలా ఉంది, ఫ్యాక్టరీలో మేము ఏం చేస్తున్నాము, ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా అందరికీ సవినయంగా చూపెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చే ప్లాంట్ కూడా చాలా లేటెస్ట్ టెక్నాలజీలో, అత్యాధునిక పద్ధతుల్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ వస్తుందమ్మా. అందువల్ల ఏ విధమైన పొల్యూషన్ కానీ, ప్రజలకి కానీ, చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ ఏ విధమైన ఇది జరగదనేది మా దగ్గర నుంచి ఇచ్చే మేము హామీ. సుధాకర్ గారు ప్లీజ్ బి ఆన్ లైన్. రాజా గారు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. ప్రతినిధి చెప్తున్నారు మేము వాళ్ళని తీసుకొచ్చి అన్ని చూపించాము, క్లియర్ గా ఉంది, మా వైపు ఇది ఎటువంటి నష్టం లేదు, హై టెక్నాలజీ, కాలుష్యం ఉండదు. సార్ మీది వాయిస్ క్లారిటీ. ఒక్క నిమిషం నాకు మాట్లాడే అవకాశం ఇప్పించండి అమ్మా. ఇప్పుడు మాట్లాడండి. వాస్తవ పరిస్థితులు ఏంటంటే అమ్మా, అక్కడ KSCZ పేరు చెప్పి KSCZ అన్నది వేరే సబ్జెక్టు, దివీస్ ల్యాబొరేటరీ అన్నది వేరే సబ్జెక్టు. అక్కడ 30 నుంచి 35 లక్షల రూపాయలు ఉందమ్మా ఒక ఎకరం ల్యాండ్. ఈ హ్యాచరీస్ మధ్యలో ఉన్న ల్యాండ్ 30 నుంచి 35 లక్షల రూపాయలు ఉంది. ఈ యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, ఈ వర్మ కలిసి ఈ దివీస్ ల్యాబొరేటరీ వాళ్ళ దగ్గర సుమారు 100 కోట్ల రూపాయలు గుంజుకుని ఈ ల్యాండ్ అంతా 670.5 ఎకరాలు కూడా ముఖ్యమంత్రి తాలూకు బంధువుకి 20 కోట్ల రూపాయలకు అప్పనంగా రైతులు నోరు మూసేసి ఇచ్చేద్దామని చూస్తున్నారు తల్లి వీళ్ళందరూ కూడా. ఇది పెద్ద స్కామ్ అమ్మా. ఇది మీరు బయట పెట్టాలి కానీ చాలా పెద్ద స్కామ్. తర్వాత పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. ఒక డివీస్, ఒక ప్లాంట్ ఒక రోజుకి 13,500 లీటర్ల వాటర్ ఉపయోగిస్తారు. ఆ ప్లాంట్ ద్వారా బయటకు వచ్చి ప్రొడక్షన్ కాస్ట్ అంటే వీళ్ళకి వచ్చి లాభం తీసుకుంటే ఆ వాటర్ ప్యూరిఫై చేయడానికి కూడా సరిపోదు. తిరిగి వీళ్ళ చేతి 40-50 లక్షలు ఒక రోజుకి ఖర్చు అవుతుంది వీళ్ళకి. ఒక రోజుకి అంటే ఎవరన్నా బయటకు జనాలకు ఉపకారం చేసి కూడా 40-50 లక్షల రూపాయలు తీసుకొచ్చి వాటర్ పాడు చేసి అదే వాటర్ ని ప్యూరిఫై చేయడానికి వీళ్ళు వచ్చి లాభాల కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీ పెడతారా తల్లి? అందులో మెర్క్యూరీ వస్తుంది, లెడ్ వస్తుంది, ఇంకొక 17 రకాల విషకారకాలు వస్తాయి. 13,500 లీటర్ల వాటర్ లోని వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నెట్ చూడండి, వాళ్ళు పెట్టినే చెప్తున్నాను నేను. 12,500 లీటర్లు వీళ్ళు ప్యూరిఫై చేస్తారట. వీళ్ళ ప్యూరిఫై కాస్ట్ ఎంతో తెలుసా తల్లి? వీళ్ళకి వచ్చి లాభాల కన్నా ఎక్కువ పర్ డే వీళ్ళకి వచ్చి ఇన్కమ్ కన్నా ఎక్కువ వీళ్ళు ప్యూరిఫై చేయడానికి ఖర్చు అవుతుంది. అవన్నీ డీటెయిల్స్ తీస్తే అర్థం అవుతుందమ్మా. ఏదో ఫోన్ లైన్ లో మాకు అధికారం ఉంది, మేము ముఖ్యమంత్రి బంధువులని ఇక్కడ ప్రజలు టీక నొక్కేస్తాం, 52 రోజులు బట్టి వీళ్ళ ఇంట్లో బయటకు రానిట్లేదు, వీళ్ళ కనీసం బహిర్భూమి కూడా మేము వెళ్ళలేము, మేము గొప్ప వాళ్ళని అనుకుంటే మీ ఇష్టం కానివ్వండి, మీరు పెట్టేసుకోండి, మీకు బలం ఉంది కాబట్టి. ఏం చేస్తాం? రాష్ట్రంలో ఆర్థిక పాలన నడుస్తుంది. ఏదో రోజు దేవుడు ఇంకో మంచి పరిపాలన తీసుకొస్తాడు, అప్పుడు మీరు ఎలా నడుస్తారో మేము చూస్తాం. ఇంకా చెప్పండి అమ్మా. సుధాకర్ రావు గారు చెప్పండి. ఇప్పుడు రాజా గారు అంటున్నారు అమ్మా ఇవన్నీ కూడా నేను ఆ పాలిటిక్స్ లోకి వెళ్ళదలుచుకోవాలి. నేను కంపెనీ గురించి, కంపెనీ అభివృద్ధి గురించి, కంపెనీ సిస్టమ్స్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ కంపెనీ అనేది ఒక మంచి స్టాండర్డ్ కంపెనీ. ఇదే విధమైన కంపెనీస్ మనకి ఇక్కడ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా ఉన్నాయమ్మా.
ఇప్పుడు ఎందుకంటే శ్రీకాకుళం కోర్టు నుంచి మీరు తీసుకుంటే మంచి కంపెనీ ఓకే సార్, కాకపోతే దాని నుండి వచ్చినటువంటి వ్యర్థాల వల్ల అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు ముఖ్యంగా 12 గ్రామాలు తొడంగిలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ఆ గ్రామాలకు కాలుష్యం వస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చెందుతారు. మరి దీనిపైన ఒక క్లారిటీ అంటూ ప్రజలకు ఎటువంటి అవగాహన అంటూ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే మీరు అంటున్నారు హై టెక్నాలజీ వల్ల అవగాహన కల్పించడానికి చాలా చేసాం. మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మేము ఇంత ముందు మా ఫ్యాక్టరీస్ పెట్టిన చుట్టుపక్కల ఏ విధమైన కానీ గ్రామం వెకేట్ చేయాల్సి వస్తాం కానీ ఇవన్నీ కూడా లేనిపోయిన అపోహలు కల్పిస్తున్నారు తప్పితే యాక్చువల్ గా ఇంతవరకు కూడా ఏ విధమైన ఇది జరగలేదమ్మా. ఇప్పుడు ఎక్కడ నల్గొండ దగ్గర అంకిరెడ్డిగూడెం గ్రామం ఉంది, భూగర్భ జల వనరులు కూడా కలుషితం అయిపోతాయి, తాగడానికి నీళ్ళు లేక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భీమిలి మండలం చిప్పాడ దగ్గర చూసుకున్నట్లయితే వాళ్ళు కిలోమీటర్ దూరం వెళ్ళి మేము వాటర్ కిలోమీటర్లు దగ్గర 6-7 కిలోమీటర్లు వెళ్ళి మేము మంచిలు తెచ్చుకొని తాగుతున్నాము అని చెప్పేసి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెబుతున్నారు. గర్భిణీలకు ఇబ్బంది అవుతుంది, అనారోగ్య పాలవుతున్నాము, పుట్టిన పిల్లలు కూడా అంగవైకల్యం, మానసికంగా కూడా ఎదగకుండా పుడుతున్నారు అని రకరకాలుగా మరి చెప్తున్నారు కదా. అక్కడ అంటే వాళ్ళతో కూడా బయటలు తీసుకున్నప్పుడు దాని వల్లే అని వాళ్ళు ఖచ్చితమైనటువంటి నమ్మకం చెప్తున్నారు. మరి దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ తొడంగి మండలంలో ఉన్నటువంటి వీళ్ళకి ఇటువంటి ఆలోచనలు కలగడంలో వాట్ ఈస్ రాంగ్? మేము చెప్పేది కూడా మేము కంపెనీలో దాదాపు ఇప్పుడు చౌటప్పల్ కంపెనీలో 3,500 మంది పనిచేస్తున్నారమ్మా. దానిలో 2,000 మంది దగ్గర అక్కడ కంపెనీ ప్రెమిసెస్ లో ఉన్న హాస్టల్స్ లోనే ఇచ్చేస్తా ఉంటారు. అదే విధంగా ఇక్కడ వైజాగ్ లో ఉన్న ప్లాట్ లో చిప్పాడ దగ్గర కూడా. సుధాకర్ రావు గారు ఒక్క ప్లీజ్ బి ఆన్ లైన్. రాజా గారు మాట్లాడుతూ అంటున్నారు, చెప్పండి రాజా గారు ఏం చెప్దాం అనుకుంటున్నారు? సార్ సుధాకర్ గారు, ఇప్పుడు మీరు బ్రహ్మాండమైన కంపెనీస్ ఉన్నాయి, మాకు స్టేట్ లోని బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మీకు స్టేట్ లో ఎక్కడన్నా సీ కోస్ట్ లో కంపెనీ మీరు డెవలప్ చేశారా? మీరు విజయనగరంలో కానీ లేకపోతే నల్గొండ జిల్లాలో కానీ మీ కంపెనీస్ ఉన్నాయి, ఎక్కడన్నా సీ కోస్ట్ లో ఉందా? మీరు పర్మిషన్ చూపించినప్పుడు సీని చూపించారా? మీరు సీ ఉంది ఇక్కడ వేద సంఘాలు ఉందని మీరు చూపించగలిగారా? ఇవేమీ చూపించకుండా ప్రజలను తప్పుదోవ పెట్టించడం, అక్కడ నోరు లేని ప్రజలు ఉన్నారని చెప్పేసి వాళ్ళ గొంతు నొక్కేయడం, మీ దగ్గర ఏదో డబ్బు ఉంది ఇది ఉంది అని చెప్పేసి అక్కడ మీకు అధికార యంత్రాంగం సహకరించిందని చెప్పేసి మీరు చేయడం ఎంతవరకు తప్పు? ఒక్కటే అడుగుతున్నాను, మీ కంపెనీ ఎక్కడన్నా కోస్ట్ ముందు బయట ఉందా? మీ కంపెనీ పర్మిషన్ పెట్టేటప్పుడు మీరు అక్కడ సీ ఉందని మీరు చూపించారా? రాజా గారు దానికి స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వండి నాకు. మా చిప్పాడ కంపెనీ సీ కోస్ట్ లో ఉందండి. మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చిప్పాడ కంపెనీ వాటర్ సీలోకి వెళ్ళలేదు సార్, అది జట్టి ఉంది సార్. సీలో వాటర్ వెళ్ళిపోతాడు, సీలో నుంచి వాటర్ తీసుకుంటారు. వాటర్ అవుట్లెట్ ఇన్లెట్ 2 ఉన్నాయి సార్. విజయనగరంలో సీ ఎక్కడ ఉంది సార్? సుధాకర్ రావు గారు అండ్ రాజా గారు ప్లీజ్ బి ఆన్ లైన్. మనతో పాటు పర్యావరణవేత్త ఫోన్ లైన్ లో ఉన్నారు శాస్త్రి గారు. ఒకవైపు కంపెనీ ప్రతినిధులు కాలుష్యం లేదు అని చెప్తున్నారు, దీంతోనే కాలుష్యం జరగదు, హై టెక్నాలజీ ఉంది, దీనివల్ల ఎటువంటి కాలుష్యం లేదు, ఇదంతా అపోహలు అని చెప్తున్నారు. ఒకవైపు ఇటువైపు విపక్షాలు చూసుకున్నట్లయితే ఒక విధంగా ఉన్నాయని, అధికార పక్షం చూసుకున్నట్లే కావాలనే రాజకీయంగా ఒక రాద్ధాంతం చేస్తారు. అసలు పర్యావరణవేత్తగా పర్యావరణానికి ఇది ఎటువంటి ముప్పు కలిగిస్తుందో మీరు చెప్పండి, కలిగిస్తుందా లేదా? అసలు ఇందులో 2-3 విషయాలు నరసింహరావు గారు ఇందాక మాట్లాడారు, చెప్పండి. ఆయన మాట్లాడింది అక్షర సత్యం. 2-3 అంశాల గురించి నేను ఈ మధ్య వెళ్ళొచ్చాను, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే అసలు ఈ పరిశ్రమ స్థాపనకు ముందు జరిగినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ మీద నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అది రెండోది ఏంటంటే ఈ పరిశ్రమ వాళ్ళు తీసుకున్న ల్యాండ్ కి సముద్ర తీరానికి మధ్య 500 మీటర్స్ సిఆర్జెడ్ రూల్స్ ప్రకారం 500 మీటర్స్ ఉన్నారు. ఇది అంత దూరం లేదు. అంచేత ఇది సిఆర్జెడ్ వైలేషన్ కాదా అనేది తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే వీళ్ళ సరిహద్దుకి తీరానికి మధ్య RAF ఉంది, రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉంది, RF. మరి RF క్లియరెన్స్ వాళ్ళు ఇచ్చారా, డీనోటిఫై చేశారా లేదా అనేది నాకేం సమాచారం లేదు. ఆ EIA ఉంది, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టు, నా దగ్గర ఉన్న దీని ప్రకారం అంత పెద్ద క్లారిటీ అందులో ఏం కనిపించలేదు. కాబట్టి అక్కడ ఉండే ముఖ్యంగా ఏంటంటే తీరంలో ఉండే బల్క్ యూనిట్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు నక్కమల్లి దగ్గర ఉంది,
అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ అందరూ ఉపయోగిస్తున్నామని ఈఏలో ఉంటుంది. కానీ పెట్టిన ప్రతి చోట ఏవో కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. సరే, దాని గురించి మనం అటు ఇటు చెప్పలేదు, ఎందుకంటే జరిగే వరకు జరగలేదని మనం చెప్పలేం. మెరైన్ డిస్పోజల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంగీకరించినటువంటి పద్ధతి. అది పూర్తిగా వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది రెగ్యులర్ గా రెగ్యులేటరీ బాడీ అనేది మనకి నియంత్రణ చేసేది ఒక PCB, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అది వాళ్ళు పీరియాడికల్ టెస్ట్ చేసి వాళ్ళు చెప్పాల్సిందే. ఈ దివ్యాకి సంబంధించిన వరకు వాళ్ళ పొల్యూట్ అవుతున్నా లేదా అనేది ఇప్పుడు మనం చెప్పలేమండి. వాళ్ళకున్న టెక్నాలజీ మాత్రం లేటెస్ట్ అందులో అయి ఉండొచ్చు. బట్ ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించి అందులో పూర్తిగా నిజాలు చెప్పారని అనిపించట్లేదు. ముఖ్యంగా ఇది ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ అది చూసిన తర్వాత ముఖ్యంగా CRZ ఉంది. CRZ కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు వీళ్ళు అతిక్రమించినట్టుగా నాకు తోస్తాను. ఇది రాజకీయాలకి దానికి అతీతంగా చర్చించాల్సినటువంటి విషయం. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతాల్లో మరో చోట ఇది వరకు బల్క్ డ్రగ్ యూనిట్స్ ఫంక్షన్ చేసేది, ఇప్పుడు కొన్నాయి. ఈ ఎన్వైరన్మెంట్ యాక్ట్స్ తీవ్రత ఎక్కువైన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి తీర ప్రాంతాలకు వచ్చేసారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడైతే నియంత్రణ తక్కువ ఉంటుంది, సముద్రంలో వదిలేస్తున్నటువంటి ఒక సౌకర్యం వల్ల మాత్రమే వీళ్ళు వచ్చారు. అంటే అది ఎవరో కూడా నాతో సహా బల్క్ డ్రగ్ యూనిట్స్ వ్యతిరేకం కాదండి, వాటి అవసరం వాటికి ఉంది. నరసింహ గారు చెప్పినట్టు వెస్టర్న్ కంట్రీస్ లో ఈ ప్రాసెసింగ్ బాగా తట్టుకోలేక ఏషియన్ కంట్రీస్ కి వదిలేస్తున్నారు, అది వాస్తవం. దీన్ని ఇంత లోతుగా జాగ్రత్తగా చూసేటట్టు ఓపిక గానీ కోరిక గానీ ప్రభుత్వాలకు ఉండదు, ఏ గవర్నమెంట్ అయినా సరే. అంచేత నోబడీ ఈజ్ అగైన్స్ట్ దిస్ ఇండస్ట్రీ, ఇది ఉండకూడదని కాదు. మనం ఎంపిక చేస్తున్న స్థలం గురించి మాత్రమే వివాదం తప్ప కంపెనీ గురించి కాదు. ఈఏఏ అది నాకు తెలిసినంత వరకు నాకు దగ్గర సమాచారం మేరకు ఈఏఏ అనేది ఇన్కంప్లీట్ గా అసంపూర్ణంగా ఉంది. CRZ అనేది వైలేషన్ అని నేను అనుకుంటున్నాను. నేను ఒకసారి చూసి వచ్చాను. ల్యాండ్ ఎక్విజిషన్ లో వాడు ఫాలో అయ్యే పద్ధతులు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. ప్రజలకి వెలిగి చెప్పాలండి వాళ్ళకి. పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేసినప్పుడు పబ్లిక్ తట్టు పోలీసులు ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇప్పుడు మనం అంగీకరించినంత మాత్రాన వాళ్ళు ప్రజా శత్రువులు కాదు కదా, ప్రభుత్వ శత్రువులు కాదు. కాకపోతే కాసేపు అరుస్తారు, మళ్ళీ కంట్రోల్ అయిపోతారు. అంటే ఎవరికైనా నచ్చంది చేసినప్పుడు నిరసన తెలియజేసేటువంటి హక్కు అయితే ఉంది కదండి. ఖచ్చితంగా వారికి ఏదైతే వద్దో ల్యాండ్ ఎక్విజిషన్ కు సంబంధించినప్పుడు ఏం చెప్పి తీసుకున్నారు, ఇప్పుడు ఇది కడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు. అఫ్ కోర్స్ చాలా చోట్ల ప్రజలు కొంత తెలుసో కొంత తెలియక వ్యతిరేకంగా మాట తప్పి ఇలా కాదని చెప్పచ్చండి. అంతేగాని ఎవరిని రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేసి పోలీసులతో నిర్వహించడం అనేది అంత ఆరోగ్యం. ఎందుకంటే నిజంగా ఈ కంపెనీ సౌద్దేశంతో కనుక ఇక్కడ ఏదైనా పెట్టిన వాళ్ళకే నష్టం కలుగుతుంది. ఇవి కొన్ని ఆలోచించాలండి. మనకేంటంటే రాజకీయం వల్ల అన్ని కలుషితం అయిపోయిన చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఇక్కడ అదే జరుగుతుంది. అంటే విషయం తప్ప మిగతావన్నీ వాడుతున్నారు. ఖచ్చితంగా ప్రజల కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఏవి పెట్టినా ఏం చేసినా కూడా ఉపాధి కావాల్సింది వాళ్ళకి, బ్రతకాల్సింది అక్కడ ఉండేది వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా పరిశ్రమ పెడితే లాభం ఉంటుంది. దాంతో పాటు నష్ట తీవ్రత ఎంత ఉందో అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ అండి నరసింహారావు గారు అండ్ సుధాకర్ గారు అండ్ శాస్త్రి గారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఈ స్పెషల్ డ్రైవ్ ని కంటిన్యూ చేద్దాం. దివీస్ కంపెనీ పేరు వింటేనే తూర్పుగోదావరి జిల్లా వాసుల కడుపు మండిపోతోంది. తుని నియోజకవర్గంలోని తొడంగి మండలంలో దివీస్ ల్యాబొరేటరీస్ ను నెలకొల్పేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ దివీస్ కంపెనీ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. కంపెనీ కోరినట్లు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఆయా ప్రాంతంలోని రైతుల పొలాలను సేకరించింది. దివీస్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 5 గ్రామాలు మటుమాయం అవుతుండటంతో ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. తమ పొట్టగొడుతున్నారంటూ దివీస్ ల్యాబ్ నిర్మాణాన్ని అక్కడి వాసులు వ్యతిరేకిస్తున్నారు.
మాట్లాడేందుకు సిపిఎం నేత శేషు బాబ్జీ గారు ఉన్నారు. బాబ్జీ గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు దివీస్ కంపెనీ వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇది మాకు అనర్థం అని చెప్పేసి వాళ్ళు కాలుష్య కాసారం వెదజల్లుతుంది, మేము ఎలా బ్రతికేది అని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు ఉపాధి మాట దేవుడెరుగు, ఇన్ని వేల సంఖ్యలో ఉపాధి కోల్పోతాము, సుమారు 14,000 మంది ఉపాధి కోల్పోతామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కంపెనీ ప్రతినిధులు కానీ అధికార పక్షం కానీ చూసుకున్నట్లయితే అక్కడ ఎటువంటి కాలుష్యం వెదజల్లదు, ఇది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సారీ, చెప్పండి సార్, మీరేమంటారు? కావాలనే రాద్ధాంతం చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళు పర్యావరణ అనుమతులు తెచ్చుకునే ఉండాలి కదా. ఈ పాటికి అది తెచ్చుకోలేదు. అది తీసుకురాకుండా నిర్మాణం చేపడతా ఉన్నారు. ఈ నిర్మాణం అనేటువంటిది అనుమతులు లేకుండా నిర్మాణం చేయడం తప్పు. అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్నందుకు ప్రజలేమో వద్దని అంటా ఉంటే ప్రజలను అణిచివేయడం కోసం 144 సెక్షన్ పెట్టారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పటికి 55 రోజుల నుంచి 144 సెక్షన్ కొనసాగుతూ ఉంది. దాదాపు 100 మందిని అరెస్ట్ చేశారు. అంటే బాబ్జీ గారు అనుమతులు వచ్చాయి కానీ అనుమతుల కోసం పెట్టుకున్నటువంటి విఫాసులో తప్పుడు నివేదిక ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు అనుమతులు అనేటువంటిది రానే లేదు, అది అందరికీ తెలిసిందేది. కలెక్టర్ కూడా స్వయంగా అంగీకరించాడు. అనుమతులు రానే లేదు. అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ ప్రారంభించడం చట్టవిరుద్ధం కదా. ఆ చట్టవిరుద్ధ చర్యలను మేము వ్యతిరేకిస్తా ఉంటే దాదాపు 100 మంది మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఇది తప్పిది. ఇప్పటికి 55 రోజుల నుంచి 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇది కూడా తప్పు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ రిలీజ్ వస్తే 2,000 మందికి ఉపాధి వస్తుంది. కానీ 225 హ్యాచరీస్ అంటే రొయ్యి పిల్లలు తయారు చేసే హ్యాచరీస్ మూతపడితే దాంట్లో 10,000 మందికి ఉపాధి పోతుంది. అంటే డివీస్ వల్ల వచ్చే ఉపాధి కంటే పోయే ఉపాధి ఎక్కువ. డివీస్ వల్ల కాలుష్యం ఎక్కువ. డివీస్ వల్ల రైతులు నష్టపోతున్నారు. ఇంతమంది నష్టపోతాం అన్నప్పుడు బాబ్జీ గారు ప్లీజ్ బి ఆన్లైన్. మనతో మాట్లాడేందుకు హర్ష కుమార్ గారు మాజీ ఎంపీ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి హర్ష కుమార్ గారు. నమస్తే అండి సార్, ఈ ఇష్యూ మీద మీ వ్యూ ఏంటి, మీరేం చెప్తారు? అంటే ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణిచేసే ధోరణిలో ఉందండి. అసలు ప్రజల యొక్క అభిప్రాయం కానీ తెలిసి ఏదన్నా తను అనుకుంటే దాన్ని కర్కశంగా పాశవాక్యంగా ఎప్పుడూ లేదు. ఈ రకమైన అణిచివేత ధోరణి, అటువంటి ధోరణికి పాల్పడతా ఉంది. మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 years గవర్నమెంట్ చేసాం, కానీ ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. నేను దివీస్ గ్రామం 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఒకసారి వెళ్ళినప్పుడు గ్రామం బయట నన్ను లోనకి వెళ్ళడం లేదు. ఒక గ్రామంలో ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి కూడా వెళ్ళాలంటే పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి. ఇంకా బయట వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడడానికి లేదు. వాళ్ళ బంధు ఒక రోజున బహిరంగ సభ పెట్టుకున్న రోజున అయితే అసలు ఏ వాహనాన్ని అంటే ఆధార్ కార్డు ఉండి ఆ గ్రామం వాళ్ళంటే ఆ వెహికల్ నిలనిచ్చారు. అంటే పాస్పోర్ట్ కావాలన్నమాట. ఈ గ్రామాలకు వెళ్ళాలంటే ఆధార్ కార్డు అని పాస్పోర్ట్. అటువంటి అణిచివేత ధోరణి అంత భయంకరంగా మరి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే దివీస్ అన్న దాని వల్ల అక్కడ ప్రజలందరూ కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నారు. కారణం ఏంటంటే కాలుష్య బారిన పడిపోతాం. ఎందువల్లంటే దాంట్లో ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఈ రైతుల దగ్గర నుంచి తక్కువ ధర తీసుకుని ఎక్కువ ధరకి సుమారు 2 లక్షల పైన, అంటే మామూలుగా అఫీషియల్ గా ధర, అది అన్అఫీషియల్ గా ధర కూడా చాలా ఎక్కువని అక్కడ ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం పెద్దలు అన్అఫీషియల్ ధర తీసుకుని వాళ్ళకి కేటాయించి, అందువల్ల పోలీసులను ఏంటంటే ఒక ప్రైవేట్ సైన్యంలో ఉపయోగించుకుని ఈ గవర్నమెంట్ ధోరణి ఆ రకంగా ఉంది. అక్కడ ఖచ్చితంగా అసలు ఏ ప్రజాస్వామ్య విలువలు పాటించట్లేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వం. చాలా అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాలుష్యం అనేది వస్తుంది. ఫ్యాక్టరీస్ అన్ని కూడా దెబ్బతింటాయన్న పరిస్థితులు కూడా అక్కడ ప్రజలు వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో, ఎందువల్లంటే దివీస్ అన్న వాళ్ళు ఇండియాలోనే 1 of the number 1 ఆయన top 10 లో ఉన్న ఇండియాలో ఆ దివీస్. కాబట్టి ఖచ్చితంగా అతనికి ఏదో సేవ చేసేసి దాన్ని ఇచ్చేయాలి అన్న ధోరణి చాలా ఎక్కువగా ఉంది. అందు గురించి
ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోనే అని చెప్తున్నాం కానీ ప్రభుత్వం ఆ ఉద్దేశంలో లేదు అసలు. కాబట్టి పెట్టబోయేటువంటి ల్యాబొరేటరీ వల్ల యూనిట్ వల్ల ఎటువంటి కాలుష్యం ఉండదు, హై టెక్నాలజీతోనే మేము ఇది పెడుతున్నాము అని చెప్పేసి మనకు సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి సుధాకర్ గారు మాట్లాడుతూ చెప్పారు. అయితే అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ఇది కావాలనే రాజకీయం చేస్తున్నారు, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం వల్లే ఈ విధంగా మేము 144 సెక్షన్ అమలు చేయాల్సి వచ్చింది కానీ లేకపోతే ఇలా ఉండదు అని అంటున్నారు. అక్కడ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి కూడా ఆ నామ్స్ ప్రకారమే మేము వెళ్తున్నాము, అనుమతులన్నీ కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఇచ్చామని చెప్తున్నారు. మరి మీరేమంటారు? ప్రభుత్వం అన్నది అసలు 144 సెక్షన్ 30 ఈ సెక్షన్లు పైకి సెక్షన్లు ఇవి అక్కడ జరుగుతున్నది కర్ఫ్యూ. ఎంత అంటే ఎంత నిరంకుశం అంటే అక్కడ జరుగుతున్నది అక్కడ ఉన్న బాధిత గ్రామస్తులకి నచ్చ చెప్పాలి. దీనివల్ల వచ్చే లాభాలు కానీ నష్టాలు కానీ పాంప్లెట్ వేసి సభల ద్వారా చెప్పాలి. అట్లా కాకుండా కర్కశంగా 144 సెక్షన్ అన్నది అక్కడ లేదండి. కర్ఫ్యూ అన్అఫీషియల్ కర్ఫ్యూ ప్రకటించి కర్కశంగా అణిచేసి అసలు ఎవరిని అటు ఇటు రానివ్వకుండా చేస్తున్నది ప్రభుత్వం. ఎందువల్ల అంటే ఇక్కడ మొన్న కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది, దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి, దీనివల్ల పొల్యూషన్ ఉండదు అన్న చెప్పే ధోరణి ప్రభుత్వం తరపున ప్రతినిధులకు కానీ ప్రభుత్వం కానీ లేదు. ఇక్కడ పెట్టేయాలి, ఎవరు నోరెత్తితే వాళ్ళని లోన్ వేసేయాలి, సెక్షన్లు పెట్టేయాలి. ఈ కనబడుతుంది తప్పితే మనం కన్విన్స్ చేద్దాం ప్రజల్ని అన్న ధోరణి ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. అది దురదృష్టం. గ్రేట్, థ్యాంక్ యూ అండి హర్షకుమార్ గారు. ప్రస్తుతం వైసీపీ నేత కన్నబాబు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడేందుకు. కన్నబాబు గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోంది, అక్కడ ఉసిగొలుపుతోంది అన్నటువంటి మాటలు ఇంతకుముందు ఫోన్లో మేము విన్నాము, అంటే బయట కూడా వినిపిస్తున్నాయి. అంటే అక్కడ ఎటువంటి పొల్యూషన్ ఏం జరగదు, కావాలనే రాద్ధాంతం అన్నట్టుగా చెప్తున్నారు. మరి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారికి తను ఏం చేసినా రైట్ అని, ఎవరోళ్ళు ఏం చేసినా తప్పని, తను చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాను ఒక భ్రమతో కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు. ఈరోజు మాట్లాడుతున్న దివీసుని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా సంఘ విద్రోహ శక్తులుగా లేకపోతే అభివృద్ధి నిరోధకులుగా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు నేను అడిగే ఒక 2 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇంతకు ముందు కాకినాడ ఎక్సిజెడ్కి భూములు సేకరించినప్పుడు కానీ, సోంపేటలో థర్మల్ పవర్ ప్లాంట్కి భూములు సేకరణప్పుడు కానీ, కాకినాడలో తమ్మవరం ఎస్సీజెడ్ భూములు ఏపీఐసి భూములు సేకరణప్పుడు కానీ అక్కడికి వెళ్ళి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు ఆందోళన చేశారు? ఆయన ఎందుకు ఆ రోజు ఈ ప్రాజెక్టులకి రైతులకి కుదరదు అని చెప్పి చాలా గట్టిగా వాదించి నేను మీకోసం ప్రాణాలైనా వడ్డుతానని ఎందుకు చెప్పారు? అంటే ఆయన ప్రతిపక్షంలో ఉండి ఆయన మాట్లాడితే అది కరెక్ట్ అనుకోవాలి, అధికార పక్షంలో ఉండి ఆయన మాట్లాడితే అది కరెక్ట్ అనుకోవాలి. తెలుగుదేశం వారికి వాళ్ళు చేసేదంతా చాలా కరెక్ట్ గా చేస్తామని ఒక భ్రమ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. దివీస్ ల్యాబొరేటరీ అనేది ఒక కెమికల్ రిలేటెడ్ ఫార్మా ఇండస్ట్రీ, అది వస్తే మా జీవితాలు అతలాకుతలం అయిపోతాయి అనేది అక్కడున్న గ్రామాల ప్రజల ఆందోళన. దానికి తోడు తీర ప్రాంతం అంతా కూడా మత్స్యకార కుటుంబాలు, అక్కడున్న ఈ హ్యాచరీస్ కానీ వాళ్ళందరూ మేము నష్టపోతాం అనేది ఒక ఆందోళన ఉన్నారు. మీరేం చేస్తా ఉన్నారు? పోలీసులు పెట్టి అణిచివేసి, ఇంటికి ఒక పోలీసులు పెట్టినట్టుగా పెట్టి, ఎవరన్నా మాట్లాడితే నోరెత్తి జీపుల్లో తీసుకెళ్లి లోపల స్టేషన్లో వేసి అక్రమంగా నిర్బంధించడం, అక్రమంగా కేసులు పెట్టడం, ఒక దౌర్జన్యపూరితమైన పరిపాలన కొనసాగిస్తున్నారు. అడిగిన వాళ్ళందరూ తప్పు, ఎవరన్నా ఏంటిది అని అడిగితే అది అన్యాయం, అభివృద్ధి నిరోధకులు. ఒక్క మాటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి, ఎకరం 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అక్కడ రైతుల దగ్గర నుంచి. అది న్యాయం అని ఆయన భావిస్తున్నారా? ఎకరం 5 లక్షల రూపాయలకి పంట భూముల్ని ఇవాళ అక్కడ సేకరిస్తా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు ఏం చెప్తున్నారు? వైసీపీ వారు దీన్ని ఎగదోస్తున్నారు, ఇదేదో రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రజల్ని ఒప్పించి వాళ్ళని ఒక ప్రజా దీనికి సంబంధించిన దాన్ని ఓపెన్ అభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ మీరు ఎంత నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా చేశారనేది మీకు చెప్పగలుగుతారా? ప్రజలను ఒప్పించి వాళ్ళకి ఇష్టం అయితే పెట్టండి. ఎకరం 5 లక్షలు కాదు, 5 రూపాయలు తీసేసుకోండి.
ఎకరం 5 లక్షల రూపాయలు తీసుకుని 40 లక్షల రూపాయల వాల్యూ ఉన్న భూమిని అక్కడ ఒక కాలుష్య పరిశ్రమ పెట్టి మేము ఇలాగే చేస్తాం, లేకపోతే అవసరమైతే మేము అందరిని అడిచేస్తాం, వైసీపీ రాజకీయం చేస్తుంది. ఎక్కడ ఏం జరిగినా వైసీపీ, ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అనేది వీళ్ళకి ఒక అపోహ. వాళ్ళు ఏంటంటే బురద జల్లే కార్యక్రమం ఈజీ. రాజకీయ కోణంలో దీన్ని మలిచేస్తే చేసినప్పుడు అంటే బాబు వస్తారు, జాబ్ వస్తుంది, ఉపాధి వస్తుంది, పరిశ్రమలు వస్తున్నాయి అన్నారు, ఏం లేవు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ పరిశ్రమ పెడుతుంటే కావాలనే పరిశ్రమలు పెడుతున్నారు అన్న గొప్ప పేరు ఎక్కడ వస్తుందో అని చెప్పేసి ఈ పరిశ్రమను అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఇంతకుముందు వర్మ గారు మాట్లాడినప్పుడు అన్నారండి. ఇవన్నీ ఒక్కటి చెప్తాను. బహుశా సంవత్సరం క్రితం అనుకుంటా విశాఖపట్నంలో ఒక సమ్మిట్ పెట్టి 4,70,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఎంతవరకు ఈ 1 year లో 4,70,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంత రియలైజ్ అయింది, ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఏ పొజిషన్ లో ఉన్నాయి, అసలు దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చిందనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? ఇది ఎలా ఉంటదంటే, మా హయాంలో మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అంతకుముందు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మొదలెట్టిన ప్రాజెక్టులకు పేర్లు మార్చుకోవడం, అదేదో ఇప్పుడు కొత్తగా రిబ్బన్లు కట్ చేయడం, కష్టం అంతానేమో గత ప్రభుత్వాలది, గత ప్రజాప్రతినిధి. వీళ్ళ ఖర్చు అంతా రిబ్బన్ల ఖర్చు, కొబ్బరికాయల ఖర్చు. మా దగ్గర పూర్వం నుంచి ఉన్న హౌసింగ్ స్కీమ్స్ వాటికి పేర్లు మార్చుకునే కార్యక్రమం చేస్తారు ప్రస్తుతం. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిశ్రమలకు ఏదో అడ్డుపడిపోతున్నారని చెప్పేదంత అబద్ధం, అపోహ. ప్రజల్ని కన్నబాబు గారు అంటే ఒక సెకండ్ ఈ రాజకీయ కోణం పక్కన పెడదాం. మరి ప్రజలకు ఈ ల్యాబ్ వల్ల ఎటువంటి నష్టం కలుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఎంతటి నష్టం అనుకుంటున్నారు? పూర్తిగా ఇది కాలుష్యకారకమైన పరిశ్రమ. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నష్టపోతాయి. రెండోది, దానికన్నా మెయిన్ గా అక్కడ ఉన్న మత్స్యకారుల కుటుంబాలు వీధిని పడిపోతాయి. మీరు కొత్తగా భూములు సేకరించి ఏపీఎస్సీ దగ్గర నుంచి తీసుకుని అక్కడెక్కడో తీసుకొచ్చే ప్రాజెక్టు పెట్టి జనం వద్దున్న దగ్గర ఎందుకు పెడతారండి? మీకు అసలు ఏ పరిశ్రమలు కాలుష్యానికి ఇబ్బంది లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు కదా. ఎంతసేపు ఫెర్టైల్ ల్యాండ్సే కావాలా? సారవంతమైన భూములే కావాలా? సారవంతమైన భూములు తీసుకుని మీరు 500 ఎకరాలు తీసేసుకుని 500 ఎకరాల్లో పరిశ్రమ పెడతామని చెప్పి పెట్టే పరిశ్రమ 30 ఎకరాల్లోనే, మిగతా 470 ఎకరాల్లోనేమో వీళ్ళు గ్రీన్ బెల్ట్ గా చూపించడం కోసం. ఏంటిది అసలు? ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పట్ల గాని, ప్రజల సంక్షేమం పట్ల గాని పట్టించుకుంటున్న ధోరణి కనిపించట్లేదు. ఆయన ఎంతసేపు తను చాలా ప్రగతి సాధిస్తా ఉన్నాను, చాలా గొప్పగా పరిపాలిస్తున్నాను, దీన్ని ఎవరు అర్థం చేసుకుంటలేదని ఒక ధోరణిలో ఉంటారు తప్పించి మొదటి నుంచి అసలు ప్రజలు ఎందుకు మాట్లాడుతున్నారు, దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే ఆయన ఎలా ఒప్పించాలనే కార్యక్రమం ఉండదు. దీన్ని ఆయన వైఖరిని చూసి మిగతా నాయకులు, నిజ ప్రజాప్రతినిధులు కూడా ఇదే రకమైన స్టేట్మెంట్లు, ఇదే రకమైన తరహా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కన్నబాబు గారు ప్లీజ్ బి ఆన్ లైన్. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు డిఎస్పీ రాజశేఖర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రాజశేఖరరావు గారు. 2 నెలలుగా అక్కడ 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటండి? ప్రస్తుతం పీస్ఫుల్ గా ఉందమ్మా. 144 అమల్లో ఉన్నది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు. హలో చెప్పండి అమ్మా. చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అంటే 144 సెక్షన్ విధించాల్సినటువంటి అవసరం ఉందా అక్కడ? ప్రీవియస్ గా అక్కడ 2 ఇన్సిడెంట్స్ లోని చాలా వైలెన్స్ జరిగి కంపెనీ వాళ్ళు వేసుకున్న షెడ్ కాల్చడం, అలాగే రోడ్ల మీద రాస్తారోకోలు చేసి ఎటువంటి మూవ్మెంట్ ఎవరు వెళ్ళకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారంటే దాని మీద వైలెంట్ యాక్టివిటీస్ జరిగాయని చెప్పి సుమారు ఒక 7 కేసులు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి. అటువంటి ఇన్సిడెంట్స్, వైలెన్స్ మళ్ళీ జరగకుండా ఉండడం కోసమని ప్రొహిబిటెడ్ ఆర్డర్స్ విధించడం జరిగింది. 2 నెలలుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు 144 సెక్షన్ లోనే ఉన్నారు. అంటే బయటికి రావడానికి లేదు, మా పరిస్థితి అధ్వాన్నంగా ఉందని వాళ్ళ గోడు వెలబోసుకుంటున్నారు. మరి ఏంటండి సిచ్యువేషన్ ఇలా ఉంటే? ఎన్ని రోజులు ఇది ఏంటి? గ్రామంలో ప్రజలు మూవ్మెంట్స్ కి ఎటువంటి అభ్యంతరం ఉండదండి. అక్కడ మీటింగ్లు పెట్టకుండా ఎటువంటి వైలెన్స్ జరగకుండా మాత్రమే చూడడానికి 144, కానీ గ్రామంలో వాళ్ళ మూవ్మెంట్స్ కానీ ఇంకెవరి మూవ్మెంట్స్ కానీ మేమేమి రిస్ట్రిక్ట్ చేయమండి. అంటే ఇద్దరు అంటే పెద్ద మీటింగ్ అని కాకుండా ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి. మహిళలే కొన్ని బయట తీసుకున్నప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు. అలాగేమీ లేదండి, అటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉండదు. అటువంటి చేయడానికి కూడా అవకాశం లేదు, అవసరం లేదు కూడా. ఓకే, ప్లీజ్ బి ఆన్ లైన్ లోనే ఉండండి రాజశేఖరరావు గారు. కన్నబాబు గారు మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? ప్రస్తుత పరిస్థితి అక్కడ
హలో ఉన్నారా? దాదాపు సంవత్సరం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో సెక్షన్ 30 సెక్షన్ 144 అనేది చాలా సామాన్యంగా అయిపోయింది. ఏ ఇద్దరు మాట్లాడుకోకూడదు. రైతులు మేము పంటలు వేయలేం ముర్రు అంటే అమలాపురంలో సెక్షన్ 144 పెడతారు, 30 పెడతారు. ఎక్కడో తుల్లో ఇన్సిడెంట్ జరిగితే ముద్రగడ పద్మనాభం గారు ఎక్కడో దీక్ష కూర్చుంటే మొత్తం జిల్లా అంతా కూడా 144 సెక్షన్ 30 పెట్టి అనుమానం అని చెప్పి లేకపోతే ముందస్తు జాగ్రత్తలు అని చెప్పి వందలాది మంది జైల్లో పెడతారు, పోలీస్ స్టేషన్ లో పెడతారు. అసలు పూర్తిగా పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తుంది ప్రభుత్వం. వాళ్ళు ఎంత వాడుకుంటా ఉన్నారంటే ఆఫీసులకు కూడా తెలుసు. అసలు ఎంత అరాచకమా, పోలీసుల్ని పెట్టి భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఓకే మీకు మీటింగ్ జరిగింది, ఒక మీటింగ్ కి మీరు పర్మిషన్ ఇవ్వలేకపోతే అంటే ప్రజా ఉద్యమాలు ఆందోళనలు జరగడం చాలా సహజం. చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్డు మీద. ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ కన్నబాబు గారు ఫోన్ లైన్లకు వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అండ్ థ్యాంక్ యూ రాజశేఖరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దివీస్ ల్యాబొరేటరీపై ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగుతుంటే కంపెనీ యాజమాన్యం మాత్రం కర్మాగారం వల్ల ఎటువంటి కాలుష్యం ఉండబోదు అంటుంది. తెలంగాణలో చౌటుప్పల్ మండలం, లింగోజిగూడెం, ఆంధ్రప్రదేశ్లోని భీమిలి మండలం చిప్పాడలోనూ సుమారు 10,000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కర్మాగారాలే అందుకు నిదర్శనమంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడే కర్మాగారం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తర్వాత ఫిషరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ అందరూ ఉంటే ప్రతి వాళ్ళకి మేము ఒక లెటర్ ఇచ్చామండి అసోసియేషన్ తరఫున, ఆల్ ఇండియా అసోసియేషన్ తరఫున. ఏమనంటే ఇక్కడ హ్యాచరీస్ మధ్యలో ఈ హబ్లో ఈ ఫార్మస్యూటికల్ కంపెనీ అనేది పెట్టడం అనేది చాలా తప్పుడు నిర్ణయం ఉండదు. ఎందుకంటే మేము యాజ్ హ్యాచరీ మేము మా ఇంటేక్ రా సీ వాటర్ అండి. అంటే మాకు రా సీ వాటరే మా మెయిన్ ఇన్పుట్, మా మెయిన్ ఇంటేక్. దానివల్లే మాకు సీడ్ ఉత్పత్తి చేయగలుగుతాం మేము. కానీ ఈ ఫార్మస్యూటికల్ యూనిట్ బయటికి పంపించే వాటర్ వాళ్ళు సముద్రాన్ని వాడుకుంటున్నారు. ఏదైతే మన ఇన్పుట్ వాళ్ళకేమో అవుట్పుట్. సో అదేంటంటే ఈ ఫార్మస్యూటికల్ యూనిట్ ఏ అప్లాండ్ ఏరియాలోనూ పెట్టుకోవచ్చు. మనకి జగ్గంపేట, కత్తిపూడి, యువతల వైపు ఈస్ట్ గోదావరిలో పెట్టాలనుకుంటే ఎన్నో రాజానగరం ఎన్నో చోట్ల పెట్టుకొని ఆ వాటర్ ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు వదిలేసిన వాటర్ని ట్రీట్మెంట్ చేసుకొని మొక్కలకో దేనికో వాడుకోవచ్చు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ఫాలో అవ్వచ్చు. కానీ సముద్రంలో వదలాలనే నిర్ణయం మాత్రం చాలా చాలా తప్పండి. హ్యాచరీలకి ఒక్కటే కాదు, ఆ చుట్టుపక్కల కనీసం నాకు ఉన్న అంటే మేము ఒక 25 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అక్కడ ఈ అవుట్పుట్ వలన డెఫినెట్గా ఇమీడియట్గా ఒక 40 to 50 హ్యాచరీస్ మాత్రం గ్యారంటీగా ఎఫెక్ట్ అవుతాయి సార్. వాళ్ళు వదిలే ఎఫ్లూయెంట్స్ వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చారు. సోడియం క్లోరైడ్ NaCl సోడియం క్లోరైడ్ ఒకటే వదులుతాం 20 pbt, అది తప్ప మేము ఏం వదలం అని చెప్పేసి వాళ్ళు ప్రజెంటేషన్లో ఇవ్వడం జరిగింది. కానీ ఫార్మస్యూటికల్ యూనిట్లో మన అవుట్పుట్ వాటర్ అవుట్పుట్టే కాదండి, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. మావన్నీ హ్యాచరీలకి చాలా అవుట్ సైడ్ రిజర్వాయర్స్ ఉంటాయి. వాటర్ రిజర్వాయర్స్ స్టోర్ చేస్తాం. కొన్ని క్లోజ్డ్ రిజర్వాయర్స్ ఉంటాయి, కొన్ని ఓపెన్ రిజర్వాయర్స్ ఉంటాయి. ఈ ఎయిర్ పొల్యూషన్ వలన అక్కడికి వచ్చే ఆ డస్ట్ అంతా ఈ రిజర్వాయర్స్లో పడితే ఆటోమేటిక్గా రిజర్వాయర్లు అన్నీ పొల్యూట్ అయిపోతాయి. హ్యాచరీలో ఉన్న రిజర్వాయర్లు, ఆ హ్యాచరీలో ఉన్న రిజర్వాయర్లు ఎప్పుడైతే పొల్యూట్ అయ్యాయో సీడ్ యొక్క నాణ్యత పడిపోతుంది. దానివల్ల తద్వారా రైతులకి ఎక్కడ సీడ్ దొరకదు. లైవ్ లో మనతో మాట్లాడేందుకు టీడీపీ నేత శేషగిరిరావు గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి శేషగిరిరావు గారు. సార్ చెప్పండి, అంటే కాలుష్యం వెదజల్లుతుంది, దీంతో అక్కడ ఉన్నటువంటి సుమారు 5 గ్రామాలు మటుమాయం అయిపోతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మా ఊళ్ళోనే మేము పరాయి వాళ్ళలా బ్రతుకుతున్నాము, ఏంటి పరిస్థితి మాకని ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. మరి ఈ ల్యాబ్ కు సంబంధించి మీరు ఏం చెబుతారు? ప్రజల్లో ఏదోటి ఆందోళన గానీ ఆవేదన గానీ ప్రజల్లో లేదండి. ఈ ఆందోళన అనేది కూడా రెచ్చగొట్టేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలు చేసినటువంటి ఒక కుట్రలో భాగపడింది. అయితే వచ్చే కంపెనీలకి దివీస్ కంపెనీ కేవలం 550 ఎకరాలలో కంపెనీ పెట్టడానికి సిద్ధమైందని ఈరోజు పనులు ప్రారంభించారు. ఆ పనులు జరుగుతుండగా ప్రజాస్వామ్యంగా అన్ని కూడా లైసెన్సులు తెచ్చుకుని వాళ్ళ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని అక్కడ పనులు ప్రారంభిస్తుంటే అక్కడ దౌర్జన్యం చేసి అరాచకత్వంతో అక్కడ హింసాకాండం ప్రోత్సహించి వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే అదే నాకు వైఎస్ఆర్ జగన్ పార్టీ ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లి అక్కడ వాడిని కాల్ చేసి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కాల్ చేసి
పాకలను కాల్చేసి ప్రజలను అక్కడ పోలీసుల మీద రాళ్ళు ఇసిరి చేతులు వాళ్ళకి కేసులు పెట్టే తప్ప ఏ విధమైనటువంటి భయందనలే అసలు అక్కడ ప్రజల్లో లేవండి. ప్రజలకి అసలు ఈ ఉద్యమానికి అసలు సంబంధమే లేదు. కాకినాడ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది ఒక 50 మందో 60 మంది వచ్చి చేస్తారు తప్ప స్థానికంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదండి. అయితే రాని కంపెనీల గురించి కేఎస్సీ గురించి 12,000 ఎకరాలు తీసుకుని అనేకంగా అక్కడ స్థానికంగా చుట్టుపక్కల గ్రామాల్లో పిఠాపురం నియోజకవర్గం కానీ అదేవిధంగా తుని నియోజకవర్గంలో కానీ అనేక గ్రామాల ప్రజల మీద వందలాది మందిని అనేక కేసులు పెట్టారండి. లాఠీ ఛార్జీలు వేశారు. అటువంటి లాఠీ ఛార్జీలు గట్రా ఏమీ లేకుండా ప్రశాంతంగా ఈ రోజు పెట్టే ప్రారంభమైన పల్లికి 550 ఎకరాలకి పనులు ప్రారంభిస్తుంటే అడ్డుకోవడం ఒక కుట్రలో భాగం జనానికి అందరికీ కూడా స్పష్టంగా తెలుస్తుందండి. అయితే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి శేషగిరిరావు గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక తొడంగి మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు సుమారు 2,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో 550 ఎకరాల భూమిని దివీస్ ల్యాబ్ కు కేటాయించింది. దివీస్ ల్యాబ్ నిర్మాణంతో పొల్యూషన్ కారణంగా తమ బతుకులు బుగ్గిపాలవుతాయని అక్కడి జనం పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ బొందిలో ప్రాణం ఉండగా పరిశ్రమ రానివ్వబోమంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. స్థానికుల ఆందోళనలతో ఉద్రిక్తత తలెత్తడంతో కోన ప్రాంతంలో 2 నెలలుగా 144 సెక్షన్ అమల్లో ఉంది. సొంత ఊళ్ళోనే వాళ్లు పరాయి వారిగా మారిపోయారు. తొడంగి మండలంలో దివీస్ ల్యాబ్ ఉద్యమం వేడెక్కింది. ల్యాబ్ నిర్మాణం ఆయా గ్రామాల ప్రజల్లో చిచ్చు పెడుతోంది. ఫార్మా కంపెనీతో గాలి నీరు కలుషితం అవుతుంది అనే ఆందోళన జనాల్లో కనిపిస్తోంది. ఇది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఎట్టి పరిస్థితుల్లో దివీస్ కర్మాగారాన్ని నిర్మించి తీరుతామని అధికార పార్టీ ప్రకటిస్తుంటే ప్రతిపక్షాలు కమ్యూనిస్టులు మాత్రం మా బొందిలో ప్రాణం ఉండగా పెట్టనివ్వబోమంటూ నినదిస్తున్నారు. ఒకవైపు దివీస్ ల్యాబ్తో కర్మాగారంతో పర్యావరణానికి ముప్పు ఉంటుందని ఒకవైపు పర్యావరణ శాస్త్రవేత్తలు అదేవిధంగా విపక్షాలు చెప్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మా బతుకుల్ని బుగ్గిపాలు చేయొద్దు అంటున్నారు. అధికార పక్షం అదేవిధంగా దివీస్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు దీనివల్ల ఎటువంటి కాలుష్యం ఉండదు, దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వడం కానీ కంపెనీ పెట్టే ప్రక్రియలో కానీ పూర్తి పారదర్శకత వహించామని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా అల్టిమేట్గా మంచి జరగాల్సింది ప్రజలకు తీవ్ర నష్టం ఉన్నప్పుడు దీన్ని కాదనుకోవడమే కరెక్ట్. అదేవిధంగా కాలుష్యానికి చెక్ పెట్టకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి హెచ్ఎం.